చలో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా అందరు ముగ్గులు వేస్తున్నారు. ఇక్కడ మంచి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకుంటా మంచిగా ముద్దుగా ముగ్గులు ఎత్తున్నారు. ముచ్చట పెడదా. అయ్యో నేను అక్క చెల్లెళ్ళు అనుకున్నాక. ఏం పేరు? సుదీక్ష. ఏం చదువుతున్నావురా? అదే లాంగ్ టర్మ్ తీసుకున్నాం. ఎక్కడ ఇక్కడనేనా? మరి సంక్రాంతి పండుగ ఎట్లా అనిపిస్తున్నది? ఇక్కడ మీ దగ్గరనే అందరు కలిసి జరుపుకుంటున్నారు కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలుసా ఇట్లా సంక్రాంతి పండుగ ఇంత మంచిగా సెలబ్రేషన్ చేస్తారు అని? ఇక్కడ ఎప్పుడు అలానే చేస్తారు బాగా. ఎన్ని సంవత్సరాల నుండి చూస్తున్నావు ఇక్కడ? 2 years. 2 సంవత్సరాల నుండి చూస్తున్నావు. అప్పటికిప్పటికేమన్నా మారిందా? ఏం లేదు, అదే గ్రాండ్ గా చేస్తున్నాం. ఇంకా కొత్త కొత్తగా ఇట్లా బొమ్మల కొలువు పెట్టుడు గానీ సుర్రవతు పెట్టుడు ఇవన్నీ తెలుసా నీకు? తెలుసు. చూడు మంచి ఏం ముగ్గెత్తున్నావురా? అదే సంక్రాంతికి సంబంధించింది. అదేంటిది కుండేనా? పాలు వంగిస్తున్నారా? అవును. మంచి ఎత్తున్నది ముగ్గు. మరి వేయు మంచి ఎత్తున్నది కదా నువ్వులకి షెల్లె ముగ్గు. ఇంకా గడ్డి బందుకోదాం పాండ్రి. చాలా మంది ఉన్నారు, అందరితోని ముచ్చట పెడదాం రాన్లి. నాతోని మస్తు మస్తు మంచి మంచి రకరకాల ముగ్గులు చూపిస్తా పాండ్రిగా. మంచి ఇక్కడ రైతన్నకు సంబంధించిన ముగ్గెత్తున్నారు. ఇగో రైతు మంచిగా అలా భార్య వచ్చి మంచిగా గడ్డి మోపు మోస్తున్నది. ఇంకా అట్లనే ఎద్దులను కూడా పెడుతున్నారు. మంచిగా ఉన్నది, చక్కగా ఉన్నది కదా ముగ్గు అయితే. అసలు ఒక రైతు ఎంత కష్టపడుతున్నాడు. రైతు కష్టపడితేనే ఒక 4 మెతుకులు మన కడుపు లోపలికి పోతున్నది అన్నము అని అంటే దానికి కారణం రైతు అనే చెప్పుకోవాలి. అక్క ఈ ముగ్గు నువ్వే ఎత్తున్నావా మొత్తము? నలుగురు డిజైన్ చేసింది మెద్దరు, కలర్స్ మొత్తం ముగ్గేసింది నలుగురు. ఈ ప్రైజ్ నీకే వస్తుంది అనిపిస్తుంది నాకు. వస్తుంది ఫస్ట్. అంతేనా? మరి దావత్ ఇచ్చుడే. ఎప్పుడు వస్తారు? ఇంటికి వచ్చేయండి. ఇయ్యాల సంక్రాంతి మటనా చికెనా? మరి చెప్పు. సండేనా? సరే మరి ముగ్గేయు, బాగా టైం లేదు కదా అసలే. మీరు పక్క తప్పుకోండి, నేను చేస్తాను. చూడుండ్రి అక్క ఏమంటున్నదో. అవో చెల్లె నువ్వు జరంతావు, నీతో తర్వాత ముచ్చట పెడతా. ముందుగా ముగ్గు కావాలి, ముగ్గు జల్ది వేసింది అనుకో ఇక వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా నువ్వులా ఇక ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజా అని. అందుకోసం వీళ్ళ ఆరాటం వీళ్ళకు ఉంటుంది, మన ఆరాటం మనకు ఉంటుంది. ముగ్గు చూడుండ్రి ఎంత చక్కగా ఎత్తున్నదో. అసలు మంచిగా ఉన్నది కదా నువ్వులా. సంక్రాంతి సంబరాలలో భాగంగానే ఈ పూరి గుడిసె కూడా వేసిండ్రు. పాత ఇల్లులు కానీ ఇక ఊర్లలో ఎట్లుంటుండే పల్లెటూర్లలో పాత గుడిసెలు ఉంటుండే. ఇక గుడిసెలు తీసేసి మెల్లమెల్లగా డెవలప్మెంట్ చేసుకుంటా పెద్ద పెద్ద బంగ్లాలు కడతాను. గసంటి పూరి గుడిసెను కూడా మనం మరవద్దని చెప్పేసి ఇట్లా పూరి గుడిసె కూడా మంచిగా ఏర్పాటు చేసిండ్రు. తడకలతో ఏర్పాటు చేసిండ్రు. మా దిక్కైతే ఇవి తడకలు అంటారు. ఈ తడకలలోనే మేము కూడా బతికినాం. తడకలతోనే ఇల్లులు కట్టుకొని కూడా మేము బతికినాము. ఇక్కడ కూడా మంచిగా చెరుకు గడగలు మంచిగా పెట్టిండ్రు. 4 బల్లలు వేసిండ్రు. మంచిగా పూరి గుడిసె తయారు చేసిండ్రు. అసలు సంక్రాంతి పండుగ అంటేనే మగ పొరగాళ్ళు ఏం చేస్తారు?
పతంగులు ఎగిరెత్తారా? ఏ పతంగులు లేకపోతే ఎట్లా? ఇగో ఇక్కడ పతంగులు కూడా మంచిగా పెట్టిండ్రు, చాలా మంది ఇప్పుడు కూడా ఎగిరెత్తున్నారు. ఇంకా ఇందాక అది భోగి మంట చూసినాం కదా నువ్వు, దాని చుట్టూరు కూడా ఇప్పటిదాకా మా ఆడక్కలు అందరూ మంచిగా డ్యాన్స్ చేసిండ్రు, నేను కూడా చేసిన. మీరు వీడియో చూసే ఉంటారు కదా, మస్తు అనిపించింది. ఒక సంక్రాంతి పండుగనే కాదు, ఏ పండుగ అయినా కూడా మన జనాలంతా మస్తు ఆనందంగా జరుపుకునే పండుగలే ఈ మంచిగా సంస్కృతికి సాంప్రదాయాలకు సంబంధించిన ఈ పండుగలని చెప్పుకోవాలి. ఇంకొకటి మీకు ముఖ్యమైన విషయం చూపియాలి, చెప్పాలి కూడా. ఆడిపోయినాక చెప్తా పాండ్రి. మీరు గుర్తుపడితే ఉంటారు, కానీ తెలియని వాళ్ళకు నేను మళ్ళీ పరి చెప్తా, నడువుండ్రి. ఇక చూస్తున్నారా, ముఖ్యమైన విషయం చెప్పాలి, ముఖ్యమైన వస్తువు చూపియాలి అన్న కదా నుల్లా. ఇగో ఇది రోకలి, ఇదేమో రోల్ అంటారు. మా ఊర్లో రోకలి రోల్ ఏందైతే ఎసొంటి పిండి వంటలు చేయరు, ఎసొంటి అప్పాలు గారెలు ఏం చేయాలన్నా కూడా మంచిగా నానిన తర్వాత ఇలా గిన్నెని నీళ్ళు పోసి ఇలా దంచినాకనే మెత్తగా దంచుతారు, మంచిగా ఉంటది. దాని తర్వాతనే ఇక్కడ పిండి వంటలు అనేది ఇట్లా దంచిన తర్వాత చేస్తారు. ఈ బామ్మ ఉన్నది కదా, ఇద్దరం కలిసి దంచుతున్నాం మంచిగా. గంగిరెద్దులు ఉండాలి కదా, గంగిరెద్దులు ఉన్నాయి, గటు బందుకు ఉన్నాయి, తర్వాత చూపిద్దా. హరిదాస్ ఇక్కడనే ఉన్నారు. ఇగో ఇప్పుడైతే ట్రెండ్ మారిన కొద్దీ వీళ్ళు కూడా బండ్ల మీద వస్తున్నారు. దాని తర్వాత ఇగో ఇట్లా వాళ్ళకు కూడా జీవనాధారం ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత డబ్బులు ఇస్తాము. ఇంకా అట్లనే వెనకటి కాలంలో ఎట్లుండే, పొద్దుగానే భోగి పూట కానీ భోగి కంటే ఒక 2 రోజుల ముందు కానీ రోజు వస్తుండే, అచ్చుకుంటా మంచిగా ఇట్లా ఇంటింటికి తిరుగుకుంటా ఆ ఇండ్లల్లో వాళ్ళకు తోచినంత బియ్యము డబ్బులు ఏదో ఒకటి దానం చేస్తే మంచిదని వీళ్ళకు హరిదాసులకు దానం చేస్తారు. ఇప్పుడైతే చక్కగా ఒక పాట పాడతా అన్నారు, పాట పాడించుకుందాం. పాట పాడింది. పన్నగ సేయనా పన్నగ సేయనా పరపాపహరణ లక్ష్మీ రమణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ శ్రీవన్నారాయణ పండగ సేయనా పరపాపహరణ లక్ష్మీ రమణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ శ్రీవన్నారాయణ జై లక్ష్మణ గోవిందో. చూసిండ్రు కదా, ఇగో ఇట్లా దానం చేస్తారు. ఒక పారి చూడుండ్రి. హరిదాస్ వాడే పాటలు కానీ ఆ కీర్తనలు కానీ అసలు ఆ రోజులే వేరు. అవన్నీ అసలు యాది చేసుకుంటే అసలు ప్రపంచాన్ని మైమర్చిపోతాం అంటారు కదా, అట్లుంటది. గటు బందుకు ముగ్గులు నడుస్తున్నాయి, అవి కూడా చూపిస్తా పదుంది.
మలేషియా టౌన్షిప్ రెయిన్ ట్రీ పార్క్ దగ్గర సంక్రాంతి సంబరాలు అయితే మస్తు ఘనంగా జరిగినాయి. నేను కూడా మస్తు ఎంజాయ్ చేసిన. అసలు నేను ఊరికి పోలేదు, అయ్యో పిండి వంటలు తినలేదు, ముగ్గులు వేయలేదు అన్న బాధ కూడా ఇక్కడికి వచ్చినాక మొత్తం పోయిందిలా. అంత మంచిగా ఎంజాయ్ చేసిన. ముగ్గులను చూస్తేనైతే ఎంత ముద్దుగా ఉన్నాయి తెలుసా. మన ఇంటి ముంగట ఎంత మంచిగా వేసుకుంటాం ముగ్గు, మన ఆకిలి నిండా ముగ్గు నిండాలని మస్తు కోరిక ఉంటుంది. ఇక్కడ కూడా ఆకిలి మొత్తం ఇట్లా నింపేసిండ్రు ముగ్గులు. ఇక్కడ కూడా ఇల్లు ముగ్గులకు తగ్గట్టు మంచిగా ప్రైజ్ మనీ కూడా ఉన్నది, ప్రైజులు కూడా ఇస్తున్నారు. సరే ఇక మరి నాకు ఆఫీస్కి యాళ్ళు అవుతున్నది కదా, నేను కూడా పోవాలి కదా. మీరు ఒక పని చేసి పెట్టుండ్రి. అయ్యో మర్చిపోయినా, మీ అందరికీ మా వలయం టీవీ తరపున మళ్ళొక్కసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. వలయం టీవీ చూస్తున్న వాళ్ళు చూసుకుంటూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా మరి.